వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మరోసారి తన వ్యాఖ్యలతో తీవ్ర రాజకీయ వివాదానికి కేంద్ర బిందువయ్యారు. 18కి 18 రోడ్లు వేయిస్తా కానీ మా అభ్యర్థిని గెలిపిస్తేనే అంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇక సర్పంచ్ అభ్యర్థుల్ని గెలిపిస్తేనే రోడ్లు వేయిస్తామని చేసినటువంటి ఈ కామెంట్స్ దుమారాన్ని రేపుతున్నాయి. మైనస్ వచ్చింది. 9,800 అంటే దాదాపు 10,000 మైనస్. అంతకు ముందు 6,000 మైనస్. అంతకు ముందు అలాగే మైనస్ ఉండేది. మొన్నసారి 300 ప్లస్ తీసుకొచ్చారు మీరు. ఇది నేను ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే ప్రతిసారి రంగస్థలం లాగే ఉండిపోదు, మార్పులు వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రజలు మారుతారు. ఎప్పుడు ఆ అభివృద్ధి చేయకుండా సంక్షేమం చూపించకుండా ప్రజల్ని కాపాడకపోతే అలా ఉండిపోదు. కాబట్టి ఈ రోడ్డు వేసిన తర్వాత నేను మీకు మళ్ళీ చెప్పాను, 18 రోడ్లు మక్కువ లోపలికి వేయించడానికి 18 రోడ్లు శాంక్షన్ చేశాను. చేస్తే 18 రోడ్లు చెయ్యకుండా వాటిని పూర్తిగా పాడు చేశారు. మళ్ళీ మీరు సర్పంచ్ గెలిపించిన చేతులకు ఇవ్వండి, మీకు మళ్ళీ ఆ 18 రోడ్లు ఇస్తాను ముందు. ఎందుకంటే కొన్ని ఇప్పుడు 1-2 కావాల్సిన రోడ్లు పెట్టిస్తాను. ఎందుకంటే మన కేశవ్ గారి డాక్టర్ గారు మీరు అడుగుతున్నారు, 2-3 రోడ్లు పెట్టిస్తాను. కానీ సర్పంచ్ ని గెలిపించిన చేతిలో పెడితే 18కి 18 రోడ్లు తీసుకొస్తాను. ప్రతి వీధికి రోడ్లు ఇస్తాం. ఎందుకంటే మీకు రోడ్లు లేవన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా మక్కువలో ఉన్నదాన్ని, నాకు మక్కువ ప్రతి వీధి తెలుసు. కాబట్టి చేద్దాం, చేసుకుంటూ వెళ్దాం. అంటే నాయకులు అనే వాళ్ళు అభివృద్ధి చేయటానికే కదా, ప్రజల అవసరాలను గుర్తించి వాళ్ళకి ఏం కావాలో అందించడానికే కదా. అంటే ఇక్కడ ఓన్లీ ప్రజలు మీ అభ్యర్థిని గెలిపిస్తేనే రోడ్లు వస్తాయా, లేకపోతే రావా? ప్రజల పన్నుల డబ్బుతో చేసే అభివృద్ధికి ఎన్నికల షరతులు ఎందుకు అంటూ మక్కువ మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి అనేది ఓట్లకు ప్రతిఫలం కాదని, ప్రతి పౌరుడికి రాజ్యాంగబద్ధమైన హక్కు అని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం రోడ్లు వేయటం తమ విధి మాత్రమేనని, దానిని రాజకీయ బేరసారాలుగా మార్చడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. ఇక దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. ఇంకా మంత్రి సంధ్యారాణి గతంలో చేసినటువంటి పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఇప్పుడు మరోసారి తెర మీదకు వస్తున్నాయి, చర్చనీయాంశంగా మారుతున్నాయి. స్కూల్లో పిల్లలకు జ్వరాలు వస్తే అది తన బాధ్యత కాదన్నటువంటి వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. గిరిజన పిల్లల ఆరోగ్య పరిరక్షణ, పారిశుద్ధ్యం, దోమల నివారణ, తాగునీటి నాణ్యత, వైద్య సేవల అందుబాటు, ఇటువంటి అంశాలు ప్రభుత్వ బాధ్యత కాదా అని అప్పట్లో ప్రజా సంఘాలు ప్రశ్నించినా స్పష్టమైన సమాధానం రాలేదని విమర్శలు వచ్చాయి. ఇక కరోనా సమయంలో మరణించిన వారిని మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించలేదంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా రాజకీయంగా వివాదాస్పదమయ్యాయి. అలానే మోదకొండమ్మ జాతర తేదీల మార్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన గిరిజన మహిళతో జరిగినటువంటి వాగ్వాదం తీవ్ర విమర్శలకు కారణమైంది. గిరిజన ప్రాంతాల్లో రేషన్ వాహనాల ద్వారా సరుకుల పంపిణీ నిలిపివేసి తిరిగి రేషన్ షాపుల వ్యవస్థ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు కూడా గిరిజనుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దూర ప్రాంతాలకు వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తుందని, ఇంటి వద్దకే రేషన్ అందించే విధానం కొనసాగించాలంటూ వారు డిమాండ్ చేశారు. మంత్రి కార్యాలయానికి సంబంధించినటువంటి వివాదాలు కూడా వెలుగులోకి వచ్చాయి. మంత్రి అనధికారిక పిఏ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వస్తూ కూడా మహిళా ఉద్యోగిని పోలీసులు ఆశ్రయించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలానే మంత్రి కారు డ్రైవర్ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు, అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్నారంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ద్వారా వ్యక్తిగత సహాయకుడు ఫిర్యాదు చేశాడు. దీంతో పాటు సాలూరు నియోజకవర్గానికి చెందిన ఓ ఆశా వర్కర్ వేధింపుల కారణంగా మనోవేదనతో గుండెపోటుకు గురై మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయంలో మంత్రిని కలిసి వేడుకున్నా న్యాయం జరగలేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదంతా ఇలా ఉండగా మంత్రి వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతల నుంచే అసంతృప్తి వ్యక్తమవుతుందన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. పార్వతీపురం, మన్యం జిల్లాల్లో పార్టీ నాయకులతో విభేదాలు, అధికార కార్యక్రమాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, ముఖ్యమంత్రి పర్యటనలో మంత్రి కనిపించకపోవటం, ఇటువంటి అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ఇలా వరుస వివాదాలు, వివాదాస్పద వ్యాఖ్యలు, పరిపాలనా నిర్ణయాలపై విమర్శలతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తన పేరు ఎప్పుడూ కూడా నిరంతరం వార్తల్లో ఉండేలాగా చూసుకుంటుంది. తాజాగా గెలిపిస్తేనే రోడ్లు అనేటువంటి వ్యాఖ్యలతో ఆమెపై విమర్శలు మరింత తీవ్రతరమయ్యాయి.